ఈ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది సాదాసీదా సంవత్సరం కాదు, ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో తైవాన్లో ఎన్నికలు జరిగాయి. తైవాన్లో చైనా వ్యతిరేకతకు ప్రజలు పట్టం కట్టారు. మార్చిలో రష్యా ఎన్నికలు జరిగాయి. వ్లాదిమిర్ పుతిన్ 5వ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా నవంబర్లో అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా ఎన్నికలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతర్జాతీయంగా ఇది ఎన్నికల నామ సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలున్నాయి. ఒకే ఏడాది ఇన్ని దేశాల్లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. రష్యాలో ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. వ్లాదిమిర్ పుతిన్ 5వ రష్యా అధ్యక్షుడిగా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించారు. తైవాన్ అధ్యక్ష పదవికి ఈ ఏడాది జనవరి 13న ఎన్నికలు జరిగాయి. చైనా, తైవాన్ మధ్య కొంతకాలంగా వివాదం రగులుతోంది. ఈ వివాదమే తైవాన్ ఎన్నికల్లో కీలక అంశంగా మారింది. తైవాన్తో చైనా గొడవలు ఇప్పటివి కావు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గొడవలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి తైవాన్ దక్షిణ చైనా సముద్రంలోని ఓ ద్వీపం. ఎప్పుడో 73 ఏళ్ల కిందట సివిల్ వార్ సమయంలో చైనా నుంచి తైవాన్ విడిపోయింది. టెక్నికల్గా స్వతంత్ర దేశమా కాదా అనే సంగతి పక్కన పెడితే తైవాన్ దశాబ్దాల నుంచి తన మానాన తాను బతుకుతోంది. ఏ విషయంలోనూ చైనాపై ఆధారపడలేదు తైవాన్. అయితే ద్వీపదేశమైన తైవాన్ అలా స్వతంత్రంగా బతకడం డ్రాగన్ చైనాకు నచ్చలేదు. మళ్లీ తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా అప్పుడప్పుడు ప్రయత్నాలు చేసింది. చైనాకు వ్యతిరేకంగా తైవాన్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే తైవాన్ ప్రభుత్వం అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా చైనా వెనక్కి తగ్గుతోంది. ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నా మరోవైపు 1980లో 2 దేశాల మధ్య సంబంధాలు కాస్తంత మెరుగుపడ్డాయి. ఈ సమయంలోనే తైవాన్ను బుజ్జగించడానికి చైనా ఒక ప్రతిపాదన చేసింది. ఒక దేశం 2 వ్యవస్థలు అంటూ ఓ ప్రతిపాదన చేసింది చైనా. అంతేకాదు తమ సామ్రాజ్యంలో కలిసిపోవడానికి తైవాన్ అంగీకరిస్తే పాలనలో జోక్యం చేసుకోబోమని హామీ కూడా ఇచ్చింది. కొంతవరకు స్వతంత్రత కల్పిస్తామని డ్రాగన్ చైనా మాట ఇచ్చింది. అయితే తైవాన్ పగ్గాలు మాత్రం తమ దగ్గరే ఉంటాయని పరోక్షంగా సంకేతాలిచ్చింది. దీనికి తైవాన్ ప్రజలు అంగీకరించలేదు. తైవాన్ దేశాన్ని తమ భూభాగంలో కలిపేసుకోవడానికి చైనా చేసిన ప్రయత్నాలను డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంది. ఇదే అంశంపై చైనాతో కనీసం చర్చలకు కూడా లాయ్ చింగ్ అంగీకరించలేదు. కరడుగట్టిన చైనా వ్యతిరేకిగా లాయ్ చింగ్కు తైవాన్ ప్రజల్లో ఇమేజ్ ఉంది. ఈ ఇమేజే ఆయన విజయానికి కారణమైంది. తాజాగా జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో దేశ అంతర్గత విషయాలే ప్రముఖంగా ప్రస్తావనకొచ్చాయి. చైనాలో విలీనం ప్రతిపాదనే కీలక అంశంగా మారింది. ఎన్నికల్లో లాయ్ చింగ్ పరాజయం పాలవ్వాలని చైనా కోరుకుంది. అయితే చైనా వ్యతిరేకతకే ప్రజలు ఓటేశారు. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకతకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చైనా వ్యతిరేకతే అజెండాగా జనంలోకి వెళ్లిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డీపీపీకి జనం పట్టం కట్టారు. అంతిమంగా డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి తైవాన్ ప్రజలు మరోసారి అధికారం అప్పగించారు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లాయ్ చింగ్ విజయం సాధించారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలుపొందడం అంటే చైనా ఆధిపత్యానికి తైవాన్ సవాలు విసిరినట్లే. ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్న దేశాల జాబితాలో రష్యా కూడా ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రష్యాలో గత 2 దశాబ్దాలుగా వ్లాదిమిర్ పుతిన్ అధికారంలో కొనసాగుతున్నారు. ఒకప్పటి సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ కన్నా వ్లాదిమిర్ పుతినే ఎక్కువ కాలం పాటు అధికారంలో ఉన్నారు. మార్చిలో జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో కూడా వ్లాదిమిర్ పుతిన్ విజయకేతనం ఎగురవేశారు. రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ ఇదే నెలలో 5వ ప్రమాణ స్వీకారం చేశారు. అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్లో సుమారు 2500 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి పదవీ ప్రమాణం చేశారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇదో విశేషం.
ఇదిలా ఉంటే నవంబర్లో అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా ఎన్నికల్లో ఏం జరగబోతుందనే విషయమై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ఓ నేపథ్యం ఉంది. కొంతకాలంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా ప్రాభవం తగ్గింది. చైనా అడుగడుగునా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతోంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో చైనా నుంచి అమెరికా తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. అయినప్పటికీ అమెరికా అంటే అగ్రరాజ్యమే. వీటన్నింటికీ మించి శృంగార తార స్టార్మీ డేనియల్స్ ఎపిసోడ్ బయటకొచ్చింది. అక్రమ సంబంధం బయటపెట్టకుండా ఉండేందుకు 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో స్టార్మీ డేనియల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారనేది డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలొచ్చాయి. అలాగే 2021 జనవరి 6వ తేదీన పార్లమెంట్ భవనంపై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫారసు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫారసు చేయడం ఇదే తొలిసారి. అమెరికా చరిత్రలో ఇంతగా అప్రతిష్ట పాలైన మాజీ అధ్యక్షుడు మరొకరు కనిపించరు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కు ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం దొరకడం అసాధ్యమంటున్నారు అమెరికా రాజకీయ రంగ నిపుణులు. మొత్తం మీద ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా ప్రసిద్ధి చెందింది. ఏది ఏమైనా 7వ విడత పోలింగ్ పూర్తయ్యేంత వరకు దేశంలో ఎలక్షన్ ఫీవర్ కొనసాగుతుంది. విజయం కోసం అన్ని రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.